కొట్టిత సుత్తలో చెప్పిన వస్తుకరణ అనే కాన్సెప్ట్ గురించి ఇదొక క్విక్ ఎనాలిసిస్. అసలీ సుత్త ఏంటంటే ఇద్దరు గొప్ప భిక్షువుల మధ్య జరిగిన ఒక డీప్ కన్వర్జేషన్ అన్నమాట. ఒకరు మహాకొట్టిత, మరొకరు సారిపుత్త. వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారంటే మన ఇంద్రియాలు పనిచేయడం ఆగిపోయిన తర్వాత ఉండే నిర్వాణ స్థితిని మాటల్లో చెప్పగలమా అని. ఈ డిస్కషన్ నుంచి మనకు 3 ముఖ్యమైన పాయింట్స్ తెలుస్తాయి. సరే, మొదటి పాయింట్ ఏంటంటే మహాకొట్టిత సూటిగా 4 ప్రశ్నలడుగుతారు. ఇంద్రియాలు ఆగిపోయాక అక్కడేదైనా ఉంటుందా, ఉండదా, రెండూ ఉంటాయా లేక ఏదీ ఉండదా అని. కానిక్కడ ట్విస్ట్ ఏంటంటే సారిపుత్త వీటన్నిటినీ తిరస్కరిస్తారు. ఎందుకంటారా? ఎందుకంటే ఈ ప్రశ్నలు నిర్వాణాన్ని ఒక వస్తువులాగా ఉంది లేదా లేదు అనే చట్రంలో బంధించడానికి చూస్తున్నాయి. కాని నిర్వాణం ఆ కేటగిరీలన్నిటికీ అతీతమైనది. ఇక రెండో విషయం, అసలీ వస్తుకరణ అంటే పాళీలో పపజ్జ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన మైండ్ ఒక అనుభవాన్ని తీసుకుని దానికొక పేరు పెట్టి ఇది నేను, అది వేరే వస్తువు అని వేరుచేస్తుంది. మన ఆలోచన, మన భాష అంతా ఈ విభజన మీదే ఆధారపడి ఉంటుంది కదా. చివరిగా మూడో పాయింట్, ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. సారిపుత్త చాలా క్లియర్గా చెప్తారు, మన ఇంద్రియాల పరిధి ఎంతవరకో ఈ వస్తుకరణ పరిధి కూడా అంతవరకే. అంటే ఇంద్రియాలు పనిచేయడం ఆగిపోయినప్పుడు ఇక భాషకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఏదీ ఉండదు. అప్పుడు ఇంద్రియాలకు అందని స్థితిని మాటలతో వర్ణించడమంటే వస్తువు కాని దాన్ని వస్తువుగా మార్చడానికి ప్రయత్నించడం లాంటిదే. సో ఫైనల్గా ఈ సుత్త మనకు చెప్పేదేంటంటే విముక్తి అంటే ప్రశ్నలకు జవాబులు కనుక్కోవడం కాదు, అసలా ప్రశ్నల్నే సృష్టించే మనసు అలవాటును ఆపేయడం.